ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామం పేరిట అందరికీ నామం చెల్లిస్తాం. దేవుడు గొప్ప దేవుడు, నమ్ముకున్న మన దేవుడు సజీవుడైన దేవుడైన మనల్ని విడవడు ఎడబాయని దేవుడైన దినాన యెషయాలో చక్కని ఒక వాగ్దానము దేవుడు మీ కొరకు సిద్ధపరచుకుంటున్నాడు. చదవమంటారా? యెషయా 61 chapter 7th verse. Instead of shame and dishonor, you will enjoy double share of honor. You will possess a double portion of prosperity in your land. నా దేవుడు నీ జీవితంలో ఒక వాగ్దానం చేసి ఉంటాడు. నేను దీన స్థితిలో ఇంకో జీవితంలో ఉండాలని యేసుప్రభు కోరుకోవట్లేదు. యేసుప్రభు దీన స్థితిని సంపన్న స్థితిగా మార్చడానికి నీ కోసం ప్రాణం పెట్టినాడు. నీ యొక్క ఇరుకు జీవితాన్ని విశాలపరచడానికి యేసయ్య దేవుడిగా ఉండి నీ కొరకు దీనుడిగా ఈ లోకానికి వచ్చినాడు. ఇంతగా ప్రేమించే యేసయ్యని, ఇంతగా నీ కొరకు ఆలోచించే యేసయ్యని, నీ భారమును మోయడానికి సిద్ధంగా ఉన్న యేసయ్యని ఆయననెందుకు నీవు కలుసుకోనకూడదు? ఆయననెందుకు నీవు నమ్ముకొనకూడదు? ఆయననెందుకు నీవు ఆయన ప్రార్థన చేయకూడదు? ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి నెమ్మది కలగచేస్తాను. మీకుంటున్న యొక్క సమస్త భారాన్ని తొలగించే యేసయ్య నీతోని మాట్లాడుతున్నాడు. షలోమ్. అందరికీ శుభం కలుగును గాక. ఆమేన్.